friends, welcome to the next session of HTML part 5. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత బేసిక్ HTML స్ట్రక్చర్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. HTML/HTML ట్యాగ్స్ మనం శాంపుల్ కాబట్టి మళ్ళీ రాస్తున్నాం. జస్ట్ మనకి హ్యాండ్స్ అండ్ ఫ్రీ అవుతుంది. /head నెక్స్ట్ body /body. సో ఇప్పుడు మనం అన్ఆర్డర్ లిస్ట్ రాసుకుంటున్నాం. దానికి అన్ఆర్డర్ లిస్ట్ కి OL అనే ట్యాగ్ ఉంటుంది. దాంట్లో ఆర్డర్ లిస్ట్ OL మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తాం. OL. సో ఆర్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. LI లిస్ట్ ఐటమ్స్ మళ్ళీ క్లోజ్ చేయాలి. ఓపెన్ చేస్తే క్లోజ్ చేయాలి. సో లిస్ట్ ఐటమ్స్ సపోజ్ మనం ఆర్డర్ లిస్ట్ వచ్చేసి కలర్స్ అనుకున్నాం. కలర్స్ వచ్చేసి మనకి ఏమంటే రెడ్ ఉంటుంది. నెక్స్ట్ LI వైట్ /LI. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ గ్రీన్ ఉంటుంది. /LI. ఇలా రాసిన తర్వాత సేవ్ చేద్దాం మనం. నెక్స్ట్ సేవ్ బేసిక్ HTML అనేది మన ఫోల్డర్లో ఆర్డర్ సేవ్ అయిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్దాం. బేసిక్ HTML ఫోల్డర్లో మనకి బయట సేవ్ అయింది. దీన్ని ఓపెన్ చేసి Google Chrome. 1 second. File save as ordered list .html. Save. ఇక్కడ ఆర్డర్ లిస్ట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ కలర్స్ వచ్చినాయి మనకి రెడ్ వైట్ గ్రీన్ వచ్చింది. సో నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ తెలుసుకుందాం. అన్ఆర్డర్ లిస్ట్ నెక్స్ట్ ఇవి మనం దీనికి ఒక సింపుల్ అన్ఆర్డర్ లిస్ట్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది. నెక్స్ట్ లోపల లాస్ట్ లిస్ట్ ఐటమ్స్ కిందకి రాస్తాం అన్నట్లు. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ ఇది కూడా నేను కలర్స్ అని తీసుకుంటున్నాను. కలర్స్ నెక్స్ట్ ఇక్కడ రెడ్ లిస్ట్ ఐటమ్ /లిస్ట్ ఐటమ్ బ్రౌన్ అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ /లిస్ట్ ఐటమ్ ఆరెంజ్. దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళి రన్ చేద్దాం. ఇది ఆర్డర్ లిస్ట్. ఓకే, ఇక్కడ ఇదేమో బుల్లెట్స్ రూపంలో వచ్చేసింది. ఇదేమో 1 to 3 రూపంలో వచ్చింది. ఇది మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఆర్డర్ లిస్ట్కి వెళ్ళాలా అన్ఆర్డర్ లిస్ట్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి.